సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు సిప్ అండ్ లంసమ్ అని చెప్తూ ఉంటారు కదా, ఒక్కసారి ఈరోజు మా వ్యూవర్స్కి సిప్ వర్సెస్ లంసమ్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, రిస్క్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి ఒకసారి. సో ఫస్ట్ సిప్ లంసమ్ రెండు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు మేడం. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే మోడ్ని సిప్ ఆర్ లంసమ్ అంటాం. సో సిప్ అంటే మంత్లీ ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. అదే లంసమ్ అయితే కనుక ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో నార్మల్గా మ్యూచువల్ ఫండ్ గురించి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అందరికీ కామన్గా ఈ డౌట్ వస్తుంటుంది, ఎస్ఐపి చేయాలా లేకపోతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది. సో ఫస్ట్ డీటెయిల్గా అసలు ఎస్ఐపి అంటే ఏంటో చూద్దాం. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇక్కడ మనం ఎవ్రీ మంత్ ఒక డిసిప్లైన్డ్ వేలో కొంత అమౌంట్ అనేది మనం మ్యూచువల్ ఫండ్లో లేదా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఉదాహరణకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఈజ్ గెటింగ్ అరౌండ్ 1 lakh శాలరీ. మనకి సేవింగ్స్ మంత్లీ ఒక 30,000 మిగులుతున్నాయి, దాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. అతను మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ 30,000 ఆటో డెబిట్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మనకి ఈఎంఐ లాగే ఎవ్రీ మంత్ ఎస్ఐపి అనేది ఆటో డెబిట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అతను ఏం చేస్తాడు, ఎవ్రీ మంత్ మాన్యువల్గా పే చేస్తాడా? లేదు. ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్న మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయాలి, అది బ్యాంక్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అది ఎస్ఐపి అవుతుంది. ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ పెరగండి తగ్గనియండి ఫ్లాట్గా ఉండండి, ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఎస్ఐపిలో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ డౌన్ ఉందనుకుందాం, ఎస్ఐపిలో ఏమవుతుంది, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి డౌన్ ఉన్నప్పుడల్లా మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఓకే. ఫ్లాట్ ఉంటే కనుక సేమ్ యూనిట్స్ మనం లాంగ్ టైంలో కొంటూ ఉంటాం. అది గ్రో అవుతుంది అనుకోండి మార్కెట్, మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతూ ఉంటుంది. సో ఎస్ఐపి అనేది ఆల్ టైప్ ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్లోనూ మనకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే డౌన్ మార్కెట్ ఉన్నప్పుడు మనకి రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది, అంటే మనకి యావరేజ్ ప్రైస్ అనేది మనకు వస్తూ ఉంటుంది. నార్మల్గా మనకి లక్ బాగోలేనప్పుడు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మార్కెట్లోకి హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనకి ప్రైస్ అనేది హైలో దొరుకుతుంది. అదే బాగా లక్ ఉంటే కనుక లోలో ఇన్వెస్ట్ చేస్తాం. బట్ ఎస్ఐపి ఏం చేస్తుందంటే హై ప్లస్ లో యావరేజ్ అనేది మనకు తీసుకొస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఎవరైతే మంత్లీ ఇన్కమ్ వస్తుంటుందో, ఎవరైతే వన్ టైం చేయలేరో వాళ్ళకి ఇది మోర్ సూటబుల్. ఎస్ఐపి మనకి ఈ మధ్యకాలంలో ఎందుకు పాపులర్ అయిందంటే చాలామంది మనకి ఐటీ కానీ మంత్లీ వేజెస్ ఉండేవాళ్ళు, గవర్నమెంట్ టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ ఉండేవాళ్ళు ఒక చిన్న చిన్న అమౌంట్స్ అయినా కానీ వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో లాంగ్ టర్మ్ డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఒక పెద్ద కార్పస్ అనేది వాళ్ళు చూడగలుగుతున్నారు. ఒక 30,000 రూపీస్ నేను మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను ఒక 10 years పాటు అనుకుంటే, నాకు 12% రిటర్న్ వర్కౌట్ అయితే నాకు ఆల్మోస్ట్ 10 yearsలో నేను 36 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, నాకు గెయిన్ ఇంకో 36 lakhs వచ్చి టోటల్ 72 lakhs అవుతుంది. నార్మల్గా ఒకేసారి అంత అమౌంట్ పాసిబుల్ కాదు, బట్ 30,000 చిన్న చిన్నగా వేసుకుంటూ వెళ్ళటం వల్ల మనకి ఆ పెద్ద లంసమ్ అనేది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ లంసమ్ ఎప్పుడు చేస్తారు? లంసమ్ అంటే ఒకేసారి బిగ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు చేస్తారంటే జనరల్గా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు, ఎఫ్డి మెచ్యూర్ అయినప్పుడు, ఏదైనా ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు, గిఫ్ట్ కింద ఏదైనా పెద్ద అమౌంట్లు వచ్చినప్పుడు కానీ, సో ఏదైనా ఎండోమెంట్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, ఇలాంటి టైంలో వాళ్ళకి కొంచెం క్యాష్ అనేది పెద్ద మొత్తంలో ఉంటూ ఉంటుంది. దాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు లంసమ్ అనే స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. సో లంసమ్ చేసేటప్పుడు మార్కెట్ టైమింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎస్ఐపిలో టైమింగ్ ఇంపార్టెంట్ కాదు, కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. మీరు కళ్ళు మూసుకొని పెట్టేసి 10 years తర్వాత చూడండి, విల్ గెట్ దట్ గుడ్ రిటర్న్. బట్ ఎస్ఐపిలో అది పాసిబుల్ అవుతుంది, కానీ లంసంలో అది పాసిబుల్ కాదు. లంసంలో మీరు మార్కెట్ని టైం చేయాలి. సో ఒకటి టైం అన్నా చేయాలి, రెండు స్ట్రాటజీ అన్నా కరెక్ట్గా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్గా ఉన్నా కానీ మనకి లంసమ్ అనేది రిటర్న్ ఎలా ఇస్తుందంటే, నేను సేమ్ ఒక 30 lakhs నేను పెట్టాను మార్కెట్లో వన్ టైం, నేను ఒక 10 years ఉన్నాను, నాకు కనుక ఒక 14% రిటర్న్ వచ్చింది అనుకోండి, నాకు ఆల్మోస్ట్ 1.2 crores వస్తుంది. ఇందాక కేసులో నాకు సేమ్ రిటర్న్ వచ్చినా కానీ నాకు 72 lakhs వచ్చింది. ఇక్కడ నాకు 1.2 crores అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 50 lakhs వరకు తేడా అనేది వస్తూ ఉంటుంది. సో లంసమ్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనం కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకి హ్యూజ్ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఎస్ఐపిలో మనకి ఆ గెయిన్ చూడటానికి అయితే 8th year 9th year 10th year ఆ టైంలో మనకి ఆ గెయిన్ కనిపిస్తూ ఉంటుంది. బట్ లంసంలో మీకు 5th year 4th year ఆ టైం నుంచి మీకు ఆ చేంజ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఫీల్ అవ్వగలరు. సో ₹1,00,00,000 పెట్టారు, ఒక 6th year or 7th yearకి మీకు 2 కోట్లు అయింది, మీకు కనిపిస్తుంది ఓకే నా ₹1,00,00,000 ఇంకో ₹1,00,00,000 జనరేట్ చేసింది.
అక్కడి నుంచి ఒక 3-4 ఇయర్స్ అయితే ఇంకో ₹1 కోటి వస్తుంది. సో ఇక్కడ ఏంటి మీకు వెల్త్ పెరగడం అనేది లంసంలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఎస్ఐపి అంటే ఏంటంటే లైక్ టార్టైస్, స్లోగా కదులుతూ ఉంటుంది. కాకపోతే లంసం చేసేటప్పుడు ఆ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మార్కెట్ పీక్లో ఉంటే ఏం చేయాలి, మార్కెట్ బాటంలో ఉంటే ఏం చేయాలి, ఇలా అనుకోని కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే కనుక లంసంలో చాలా హెవీ రిటర్న్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఎస్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మనం లంసమ్ని ఎస్ఐపిని కూడా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి. 10 lakhs నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసి దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రాగా ఒక 0.5% కానీ 1% కానీ నేను ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాను. సో 10,000 రూపీస్ నేను ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేశాను. ఇట్ ఈస్ పాసిబుల్. 10,000 రూపీస్ నార్మల్గా చాలామంది చేయగలరు. సో 10 lakhs పెట్టి ఒక 10,000 రూపీస్ 10 years పాటు నేను చేస్తే నాకు ఆల్మోస్ట్ 60 lakhs వరకు కార్పస్ వస్తుంది. ఎస్ సో నాకు 14% వర్కౌట్ అవుతాయి. సో నేను 10 years ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మనకి థియరిటికల్ క్యాలిక్యులేటర్స్లో 15, 20, 30 years కూడా తీసుకుంటారు. బట్ అంత లాంగ్ పీరియడ్ మనం విజువలైజ్ చేయలేము. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత 5 years తర్వాత అంటే మీకు క్లారిటీ ఉంటుంది. బట్ 30 years తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ఆ క్లారిటీ అనేది ఉండదు. సో మోస్ట్లీ మనకి విజువలైజేషన్కి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి 10 years పీరియడ్ అనేది తీసుకో. ఎస్ నార్మల్గా లంసమ్స్ ఇంకా ఎక్కువ పీరియడ్ ఉంటే ఇంకా మంచి రిటర్న్స్. సేమ్ 10 lakhs మీరు 30 years ఉంచుకుంటే కనుక మీకు ఆల్మోస్ట్ 5 crores వరకు రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ గెట్ అరౌండ్ 14% రిటర్న్. సో బట్ 30 years ఎవరు హోల్డ్ చేస్తారు? అంత పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేయాలి. యా, ఎస్ అంత పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేయాలి. ఓన్లీ ఇద్దరు మాత్రమే వెయిట్ చేయగలరు. ఒకటి పెట్టి చనిపోయిన వాళ్ళు, లేదా పెట్టి మర్చిపోయిన వాళ్ళు. ఎస్ వీళ్ళిద్దరికి మాత్రమే ఆ రిటర్న్ అనేది పొందగలరు ఉంటారు. బట్ చాలామంది ఏంటంటే రియల్ టైంలో పెడతారు, 10 lakhs 20 lakhs అవగానే తీసేస్తారు, లేదా 20 కాస్త 30 అయిపోగానే ఓకే ఎక్కడో చోట ప్లాట్ కొందాం, అది కొందాం, ఇది కొందాం తీసేస్తారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీస్ నుంచి మీరు హెవీ అమౌంట్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే లంసమ్ ఉంటే కనుక లంసమ్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఎస్ లంసమ్ చేయలేని వాళ్ళకి ఎస్ఐపి, లంసమే చేసే కేపబిలిటీ ఉంటే కనుక మీరు ఎస్ఐపి ఎక్కల. ఎస్ఐపి అంటే మేడం ఒక డ్రాప్ బై డ్రాప్ వాటర్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఎస్ మీ దగ్గర ఆల్రెడీ కడవ నిండా వాటర్ ఉన్నాయి అనుకోండి. సో ఎవరైనా డ్రాప్ బై డ్రాప్ పట్టుకుంటారా? లేదు లేదు. నైట్గా కడవ నిండా ఉంది దాన్ని తీసుకొని Yes. యూజ్ చేసుకుంటారు. సో డబ్బులు ఉంటే కనుక లంసమ్ ఇస్ ద బెస్ట్. ఒకవేళ లేదు ఇంకా అప్పుడు మనం ఎట్లాగో లంసమ్ గురించి మాట్లాడడం కదా, అప్పుడు ఎస్ఐపి చేయమంటాం. ఎస్ రైట్. అంటే లార్జ్ అమౌంట్ ఉంటే కనుక లంసంలో పెట్టుకోవచ్చు అంటున్నారు. యా, లార్జ్ ఉంటే లంసమ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఎస్ లార్జ్ లేనప్పుడు మనకి ఎస్ఐపి. ఎస్ ఈవెన్ మనం స్ట్రాటజీ ప్రాపర్గా మెయింటైన్ చేసి క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తూ కూడా మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. ఎస్టీపీ అనే స్ట్రాటజీ ఉంటుంది. ఎస్ దాన్ని ఒక డెట్ ఫండ్లో పెట్టేసుకుని క్యాపిటల్ ఎంత అయితే పెరిగింది, జనరల్గా డెట్ ఫండ్ 6% అరౌండ్ రిటర్న్ ఇస్తాయి. ఆ 6% ఎవ్రీ ఇయర్ దాన్ని మనం ఈక్విటీస్లోకి మనం మార్చుకోవచ్చు. ఎస్ సో మనకి 2016 నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ వీ గాట్ అరౌండ్ 10% ప్లస్. ఎందుకంటే మనకి కోవిడ్ టైంలో మనకి డౌన్ అయింది మార్కెట్, ఆ టైంలో హెవీగా ఈక్విటీ రిటర్న్స్ ఇచ్చాయి. ఇక్కడ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఒక మంచి సుపీరియర్ రిటర్న్ తీసుకోవచ్చు. ఎస్ సో డబ్బులు ఉంటే కనుక ఇట్స్ బెటర్ గో ఫర్ లంసమ్. లంసమ్. Yeah. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్స్.